లక్ష్మీస్ యూట్యూబ్ శ్రోతలకు స్వాగతం. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే ముందుగా వినటానికి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. చందమామ కథ కాలముల మహిమ 1947 నవంబర్ సంచిక నుండి. అనగనగా ఓ ఊళ్ళో ఓ బ్రాహ్మణుడున్నాడు. అతని తల్లి, పెళ్ళాం తల్లి కూడా అతని దగ్గరే ఉంటున్నారు. కానీ అత్తకి కోడలికి ఒక్క నిమిషమైనా పడటం లేదు. ఓ రోజు బ్రాహ్మణుని ఇంటికి రాగానే పెళ్ళాం, ఈవేళ మీ అమ్మగారిని ఇంట్లోంచి బయటికి పంపేయాలి, లేకపోతే నేను నూతిలో పడి చస్తాను అని అంది. పెళ్ళాం చచ్చిపోతుందేమో అని భయపడి ఆ బ్రాహ్మడు తన తల్లిని ఇంట్లోంచి వెళ్ళగొట్టడానికి ఒప్పుకున్నాడు. ఆ రాత్రి పెద్దరాళ్లే భోజనం చేసేసి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, చెల్లెలికి జబ్బుగా ఉందిట, నిన్ను వెంటనే రమ్మంది అన్నాడు. పదరా నాయన, వెళ్ళి వద్దాం, నన్ను వెంటనే దిగబెట్టరా అంది తల్లి కూతురు మీద ప్రేమ కొద్దీని. ఆ రాత్రి తల్లిని తీసుకుని కొడుకు బయలుదేరాడు. మధ్యదారిలో ఓ చిన్న అడవి ఉంది. ఆ అడవిలోనికి వెళ్ళిన తర్వాత తల్లిని నడవమని తాను వెనకాల ఉండిపోయి ఆ బ్రాహ్మడు ఇంటికి వెళ్ళిపోయాడు. కొడుకు వస్తున్నాడు కాబోలనుకుంది తల్లి. కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే కొడుకు లేడు. ఎంత పిలిచినా పలకలేదు. ఏడుస్తూ ఓ చెట్టు కింద కూర్చుంది. అక్కడకు కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి, అమ్మా అమ్మా, నేను వేసవికాలాన్ని మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నువ్వు మంచిదానివే అమ్మా, నీ కాలంలో హాయిగా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. నీ కాలంలో పెళ్ళిళ్ళు పేరంటాలు జరుగుతాయి, మామిడి పళ్ళు పనసపళ్ళు దొరుకుతాయి. నువ్వు మంచిదానవమ్మా అంది తల్లి. వేసవికాలం వెళ్ళిపోయింది. తర్వాత వర్షాకాలం వచ్చింది. నేను మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నువ్వు మంచిదానివమ్మా, నువ్వు లేకపోతే నీళ్లే లేవు, నీరు లేకపోతే మేము బతకడం ఎలాగా, చెరువులు నిండుతాయి, నీ వల్లే పంటలు పండుతాయి, నీవు మంచిదానవమ్మా అంది తల్లి. వర్షాకాలం వెళ్ళిపోయింది. శీతాకాలం వచ్చి, అమ్మా, నేను మంచిదాన్నా కాదా అంది. అయ్యో, నీవు మంచిదానవమ్మా, నీ కాలంలో హాయిగా నిద్రపోవచ్చు, జాంపళ్ళు సీతాఫల పళ్ళు వస్తాయి, నీవు మంచిదానవమ్మా అంది తల్లి. వెంటనే 3 కాలాలు ఒక్కమారు ప్రత్యక్షమై, నీవు మాట్లాడితే మాణిక్యాలు రాలుతాయి, నవ్వితే నవరత్నాలు రాలుతాయి అని దీవించి ఆవిడ అడగకుండానే ఆవిడని తీసుకుని వెళ్ళి కొడుకింటి దగ్గర దిగబెట్టాయి. తెల్లవారగానే కొడుకు కోడలు వాకిట్లోకి వచ్చి ఈవిడిని చూచి నిర్ఘాంతపోయారు. ఎలా వచ్చారత్తయ్యా అంటూ ప్రేమ ఉన్నదానిలా అడిగింది కోడలు. ఏదో మాట్లాడింది అత్త. మాణిక్యాలు రాలాయి. కోడలు ఆశ్చర్యపడి మాణిక్యాలు ఏరుకుంటుంటే అత్త నవ్వింది. నవరత్నాలు రాలాయి. ఇంకా ఆశ్చర్యపడింది కోడలు. అప్పటినుంచి అత్తగారిని కొద్దిగా గౌరవించేది. కానీ ఓ పెద్ద విచారం పట్టుకుంది కోడలికి. ఈ రాలే రత్నాలు, మాణిక్యాలు మమ్మ నోటి నుంచి రాలక అత్త నోటి నుంచి రాలుతున్నాయి. మమ్మను కూడా ఇలా చెయ్యాలి అనుకుంది. వెంటనే మొగుడిని పిలిచి తన తల్లిని కూడా అడవిలో వదిలేసి రమ్మంది. సరేనన్నాడు బ్రాహ్మడు. ఆ రాత్రి భోజనాలయ్యాక అత్త అల్లుడు అడవికి వెళ్ళారు. తన తల్లిని వదిలేసిన చోటనే అత్తను వదిలి అల్లుడింటికి వెళ్ళాడు. అత్తగారు ఓ చెట్టు కింద కూర్చుంది. కొంతసేపు అయ్యాక వేసవికాలం వచ్చి, అమ్మా, నేను వేసవికాలాన్ని మంచిదాన్నేనా అంది. అనగానే, చాలే, నీ మంచి చెప్పక్కర్లేదు, వెధవ మంచి, ఎండలు తెగ కాస్తాయి, ఈ చెవి గాడుపు ఆ చెవికి కొడుతుంది, మంచినీళ్ళైనా దొరకవు, వెధవకాలం, పో అంది. వేసవికాలం వెళ్ళిపోయింది. వర్షాకాలం వచ్చి, అమ్మా, నేను మంచిదాన్నేనా అంది. చేచి, వెధవకాలం, వర్షాలు పట్టుకుంటే వదలవు, జారు బురద, మడిబట్టేనా ఆరదు, ఓ ఊరు పెడదామంటే లేదు అంది అత్త. వర్షాకాలం వెళ్ళిపోయింది. శీతాకాలం వచ్చి, నేను మంచిదాన్నేనా అంది. చీచి, మంచా, నీ మంచి చెప్పాలి, వెధవ చలి, ఎంతకు వదలదు, ఇట్టే పొద్దు పొడుస్తుంది, అట్టే మాయమవుతుంది, ఎంతకీ తెల్లారదు, పో అంది అత్త. వెంటనే 3 కాలాలు ప్రత్యక్షమయ్యి అత్తను గాడిదని చేసేసి కూతురు గుమ్మంలో వదిలిపెట్టి, నీవు మాట్లాడితే నోట పురుగులు రాలుతాయి అని వెళ్ళిపోయాయి. తెల్లవార్లు నిద్రైనా పట్టక, ఎప్పుడు అమ్మ వస్తుందా,
ఎప్పుడు రత్నాలు రాలుతాయా అని చూస్తుంది బ్రాహ్మడి పెళ్ళం. లేవగానే గుమ్మంలో గాడిద కనపడింది. ఇదేమిటి, గాడిద ఎలా వచ్చింది అనుకుంటుండగానే ఆ గాడిద రూపంలో ఉన్న ఆమె తల్లి జరిగిన సంగతంతా చెప్పింది. అలా చెబుతూ ఉంటే నోటంట పురుగులు రాలుతున్నాయి. తన అసూయ వల్ల ఇలా అయిందని దుఃఖించింది ఇల్లాలు. జరిగిన సంగతి అత్తగారిని అడిగి తెలుసుకుంది కోడలు. మమ్మ నోరు మంచిది కాదు అని ఏడ్చింది పాపం. అంచేత కష్టంగా ఉన్న ఏ కాలాన్ని తిట్టకూడదని మన వర్షాలలో మా నాన్న చెప్పాడు. నేను మీకు చెప్పాను, ఎప్పుడు ఏ కాలాన్ని తిట్టకే అన్నయ్యలు అక్కయ్యలు. కథ సమాప్తం. చందమామ కథ అన్నదమ్ములు 1947 ఆగస్టు 8న ప్రచురింపబడింది. అనగా అనగా ఒక ఊళ్ళో రామయ్య, సోమయ్య అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు. రామయ్య పెద్దవాడు, తెలివిగలవాడు. సోమయ్య చిన్నవాడు, అమాయకుడు. రామయ్య భార్య భాగ్యవంతుల బిడ్డ, అందుచేత గర్వంగా ఉండేది. సోమయ్య భార్య బీద ఇంటి పిల్ల, అందుచేత కొంచెం అణకువగా ఉండేది. రామయ్య తన తెలివితేటలన్నీ తమ్ముడి మీద ఉపయోగించి అతని ఆస్తి అంతా కాజేసి తాతల నాటి చిన్న పాత ఇల్లు, 4 ఎకరాల మెట్ట చేను మాత్రం అతనికి ఇచ్చాడు. పెద్ద మేడ, మిగతా ఆస్తి అంతా తను ఉంచుకున్నాడు. పాపం సోమయ్య దాంతోనే తృప్తిపడి కష్టపడి చేను దున్నుకుంటూ వచ్చిన దాంట్లో తను కొంత తిని మిగతాది ధర్మం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి ఎవరో సన్యాసి రామయ్య ఇంటికొచ్చి తలుపు తట్టాడు. రామయ్య వచ్చి కిటికీ తెరిచి, ఎవరు నువ్వు, ఎందుకీ అర్ధరాత్రప్పుడు తలుపు తడతావు అని గద్దించాడు. అప్పుడు సన్యాసి, బాబు నేను సన్యాసిని, రామేశ్వరం పోతూ ఇటొచ్చాను. ఈ రాత్రి నాకు కొంచెం తిండి పెట్టి పడుకోనివ్వండి, ఉదయాన్నే వెళ్ళిపోతాను అన్నాడు. ఏంటి, మా ఇంట్లో వల్ల కాదు, పో, అదిగో ఆ ఎదురుగానే ఉన్నాడు షావుకారు, వాడి దగ్గరికి పో, దొవన పోయే ఏ సన్యాసినైనా పిలిచి అన్నం పెడతాడు అన్నాడు రామయ్య. యోగిపోయి సోమయ్య తలుపు తట్టాడు. సోమయ్య వచ్చి తలుపు తెరిచి సన్యాసిని ఇంట్లోకి తీసుకుపోయి భార్యతో చెప్పి అన్నం పెట్టించాడు. సన్యాసి భోజనం చేసిన తర్వాత సోమయ్య ఆయనకి పక్క వేసి అతను నిద్రపోయిందాకా విసురుతూ కూర్చున్నాడు. సన్యాసి హాయిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు సోమయ్యను అతని భార్యను పిలిచి, మీకు 3 వరాలు ఇస్తాను, కోరుకోండి అన్నాడు. సోమయ్య, స్వామి నాకు నలుగురు ఇంటికి వస్తే ఉండడానికి పెద్ద ఇల్లు, బీదలకు ఎంత ధర్మం చేయడానికైనా చాలిన డబ్బు ఇవ్వండి, అది చాలు అన్నాడు. సోమయ్య పెళ్ళాం, స్వామి నాకేమీ వద్దు, ఇతరులకు లేదనకుండా ధర్మం చేయడానికి నాకు బుద్ధి పుట్టించు అని 2వ వరం అడిగింది. 3వ వరంగా సోమయ్య, స్వామి మాకెప్పుడు ఇతరులకు మేలు చేయాలనే బుద్ధి ఉండేటట్టుగా వరం ఇవ్వండి అని అడిగాడు. సన్యాసి చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన రామయ్య లేచి చూసేసరికి అతని ఇంటి ముందు పెద్ద మేడ ఉంది. రామయ్య దబదబా పెళ్ళాన్ని పిలుచుకుని మేడ దగ్గరికి పరిగెత్తాడు. ఆ మేడలో అతని తమ్ముడు భార్య ఉన్నారు. రామయ్య ఇది ఎలా వచ్చిందని తమ్ముడిని అడిగాడు. సోమయ్య రాత్రి జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పాడు. ఇక రామయ్య పెళ్ళానికి కడుపు ఉబ్బరం ఆగలేదు. మొగుణ్ణి గుర్రం ఎక్కిపోయి సన్యాసిని పట్టుకురమ్మని బలవంతం పెట్టింది. అతన్ని పిలుచుకొస్తే రాజులాగా చూస్తానని హామీ కూడా ఇచ్చింది. రామయ్య గుర్రం వేసుకుని వెళ్ళాడు. కొంత దూరం పోయేసరికి సన్యాసి కనిపించాడు. రామయ్య రొప్పుతూ రోజుతూ, స్వామి రాత్రి మా వల్ల చాలా నేరం జరిగింది, ఈ మాట మా ఇంటికి రండి, మిమ్మల్ని రాజులాగా చూస్తాము, నా భార్య కూడా మిమ్మల్ని తీసుకురమ్మన్నది అని బ్రతిమాలాడు. బాబు నాకు నా దోవన నేను తీర్థయాత్రలకు పోతున్నాను, నేను రాలేను అన్నాడు సన్యాసి. అలాగైతే ఎట్లా స్వామి, నా భార్య ఊరుకోదు, మీరు రాకపోతే కనీసం మా తమ్ముడికిచ్చిన 3 వరాలైనా ఇచ్చి వెళ్ళండి అన్నాడు రామయ్య. సన్యాసి రామయ్య వదలడని అనుకుని, సరేలే నువ్వు కోరుకున్న 3 కోరికలు సిద్ధిస్తాయి అన్నాడు. రామయ్య పట్టరాని సంతోషంతో గుర్రాన్ని మరీ వేగంగా పరిగెత్తిస్తూ ఇంటి వైపుకు బయలుదేరాడు. గుర్రం నోటి వెంట నురగలు కక్కుతూ భూమి మీద కాళ్ళు ఆనకుండా దౌడు తీస్తున్నది.
ఇంతలో రామయ్యకి ఒక దుర్బుద్ధి పుట్టింది. గుర్రం ఇంత త్వరగా పరిగెడుతున్నదే, ఒకవేళ చచ్చిపోతే ఎట్లాగా అనుకున్నాడు. అనుకోవడంతోటే గుర్రం ఢామ్మని కింద పడి చచ్చిపోయింది. రామయ్య గుర్రంతో పాటు కింద పడ్డాడు. లేచి దుమ్ము దులుపుకొని చచ్చిన గుర్రాన్ని చూసి విచారపడ్డాడు. అతనికి గుర్రాన్ని వదిలిపెట్టి వెళ్ళడానికి బుద్ధి పుట్టలేదు. అయినా ఏమి చేస్తాడు, వెళ్ళక తప్పదు. గుర్రం చావనే చచ్చింది. ఈ జీను వదిలిపెట్టడం ఎందుకా అని దాన్ని తీసుకుని నెత్తిన పెట్టుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి అతనికి జీను బరివేసింది. పెళ్ళాం మాటలు విని ఇంత దూరం వచ్చినందుకు అతను విసుక్కున్నాడు. విసుక్కుని పాపమని నన్ను యోగి కోసం పంపి తను హాయిగా ఇంటి దగ్గర కూర్చుంది. ఈ జీను దాన్ని నెత్తిన ఉంటే తెలిసేది కదా నా కష్టం అని అనుకున్నాడు. ఇతను అనుకోవడమేమిటి, ఆ జీను మాయమవడమేంటి, ఒక్కసారే జరిగినాయి. రామయ్య 2 వరాలు ఊరికేలా పోగొట్టుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెళ్ళాం కూర్చుని ఉన్నది. ఆమె నెత్తి మీద జీను. ఆమె రామయ్యను చూడగానే మండిపడుతూ, ఏమిటిది, ఎట్లా వచ్చింది నీ జీను నా నెత్తి మీదికి అని అడిగింది. రామయ్యకప్పుడు తను అనుకున్న మాట జ్ఞాపకం వచ్చింది. ఇదిగో జరిగిన పొరపాటేదో జరిగిపోయింది. నువ్వు ఓర్పుగా జీను మోస్తూ ఉండు. మన దగ్గర ఇంకో వరం మిగిలి ఉన్నది. దీంతో మనం ఏదైనా మంచి వరం కోరుకుని ధనవంతులమయ్యి హాయిగా ఉందా అన్నాడు. ఈ మాటలు వినేసరికి అతని పెళ్ళాం మండిపడింది. నువ్వు నీ డబ్బు పోయి గంగల పడండి. తర్వాత ముందు నా నెత్తి మీద జీను దించు, లేకపోతే బాగుండదు చెప్తున్నాను అన్నది. పాపం రామయ్య పెళ్ళానికి భయపడి జూను ఊడిపోవాలి అని కోరుకున్నాడు. జీను ఊడి కింద పడ్డది. చూసారా, రామయ్య దుర్బుద్ధితో ఇంత కష్టపడి తెచ్చుకున్న 3 వరాలు ఇట్లా మట్టిలో కలిసిపోయినాయి. కథ కంచికి మనం ఇంటికి.